విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దేవుడి నైవేద్యం, ఏ నైవేద్యానికి ఏ ప్రతిఫలం, ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయని, అందుకే పండు, కొబ్బరికాయో, పూలో, పూజా సామాగ్రి తీసుకెళ్ళి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండును తీసుకెళ్ళి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో చూద్దాం. చిన్న అరటి పండు, నిలిచిన పనులు ముందుకు సాగుతాయి, త్వరగా కూడా పనులు పూర్తవుతాయి. అరటి గుజ్జు, రుణవిముక్తి రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగి వస్తాయి. పెళ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరవుతుంది. కొబ్బరికాయ, పనులు సులభ సాధ్యం అవుతాయి. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పై అధికారుల నుండి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి. సపోటా పండు, వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. కమలా పండు, చిరకాలంగా నిలిచిపోయినటువంటి పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు. మామిడి పండు, ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టిల వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్ట దైవానికి తేనె, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా స్వీకరిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. ఇష్ట దైవానికి మామిడి పండు, అంజూర పండ్లను నైవేద్యంగా సమర్పించి దాని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వలు అవుతారు. ఇటువంటి సమస్యలు రావు. అంజూర పండు, అనారోగ్య సమస్యలు తీరుతాయి. స్వల్ప రక్తపోటులో ఉన్న వారికి మంచిది. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెప్తారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారు. నేరేడు పండు, నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ, తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి. పిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంక సాగుతాయి. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజు నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు. పనస పండు, శత్రుజయం కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి. యాపిల్ పండు, సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు. ద్రాక్ష పండ్లు, దానం చేస్తే పక్షపాత రోగులు త్వరగా నయమవుతారు. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి. జామ పండు, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవి నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. పెండ్లి కాని యువతులతో ముత్తైదులకు పెడితే పెండ్లి ఆటంకాలు సమసిపోతాయి. జామ, కమలా పండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఇలాంటి పరిహారాలు మీకు కావాలనుకుంటే కింద మెసేజ్ చేయండి. అలాగే మీకు జాతక పరంగా ఎలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మీకు లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడానికి కన్సల్ట్ చేయండి. నమస్తే.